అల్లర్లతో అట్టుడుగుతున్న బంగ్లాదేశ్లో పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయి. విద్యార్థి సంఘాల కోరిక మేరకు నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో బంగ్లాదేశ్లో తాత్కాలికంగా కొత్త ప్రభుత్వం ఏర్పడింది. నిన్న సాయంత్రం బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా మహమ్మద్ యూసన్ పాలన పగ్గాలు చేపట్టారు. ఈ విధంగా ప్రసంగించిన ఆయన బంగ్లాదేశ్ ప్రజలకు భద్రత కల్పించే పాలన అందిస్తామని తెలిపారు. విద్యార్థుల పోరాటంతో బంగ్లాదేశ్కు మరోసారి స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారు. వచ్చిన స్వాతంత్రాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని యూనస్ స్పష్టం చేశారు. దేశ పునర్నిర్మాణంలో విద్యార్థులు అండగా ఉండాలని, బంగ్లాదేశ్లో శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.